ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. జూలై మాసంలో ఆఖరి వారం ఎలా ఉండబోతుంది, వార ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రతి వారం కూడా ఒక కొత్త సమాచారాన్ని, జ్యోతిష్య అంశాలను తెలుసుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగించగలిగే ఒక మంచి స్థితిని పొందుకోవడానికి మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ఎప్పుడు కూడా మీ ముందుంటుంది. అంటే మీరు చేసే పని జాగ్రత్తగా ఉండాలా, ఆటంకం లేకుండా అవుతుందా, వివాహ సంబంధం ఏమిటి, ఉద్యోగం ఏమిటి అనేది తెలుసుకోగలిగేటువంటి అదృష్టమైన ఛానల్గా, అదృష్టాన్ని కలిగించే ఛానల్గా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి మంచి విషయాలు చెప్తున్న మీ ఛానల్కి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి. మన ఛానల్ని ఇంకొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం అంటే దాదాపుగా 23 జూలై నుంచి 31 జూలై మధ్యలో వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? నెగిటివ్ ఫలితాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు, జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలమైన ఫలితాలు పొందుకోవచ్చు. మేషరాశి వారికి ఈ వారంలో ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. విద్యా సంబంధమైనది, ఉద్యోగ సంబంధమైనది, ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో కానీ నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యవహార విషయంలో పెద్దల అనుమతి, పెద్దల యొక్క సూచన లేకుండా చేసేటువంటి వ్యవహారాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పాతకాల మిత్రుల వల్ల మీకు నష్టము తప్పకపోవచ్చును. అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, వ్యాపారంలో కానీ లేదా ప్రయాణంలో కానీ ఇంపార్టెంట్ వస్తువుల్ని, వ్యక్తుల్ని, డాక్యుమెంట్స్ ని, వ్యక్తులను కూడా మర్చిపోతారు. పెద్దవాళ్ళు ఆటోలు ఉంటే వాళ్ళని జాగ్రత్త తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మర్చిపోవడం అనేది ఒక ఇబ్బంది. సరే, వ్యక్తులు అంటే ఏదో రకంగా ఇంటికి వస్తారు, కానీ వస్తువులు చేజారిపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం కష్టం. ఏదో పుణ్యాత్ములు ఉంటారు, డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అని అనుకోకండి. 100కి ఒక్కడు కూడా ఉంటాడు. అందరూ మంచి వాళ్ళే ఉండరు. ఆ ఒక్కడిని మనం దైవంగా భావించాల్సిందే. అటువంటి దైవ స్వరూపులు అందరూ ఉండరు. కాబట్టి జాగ్రత్త. వస్తువులు పోగొట్టుకునే అవకాశం, అనవసరపు మాటల యుద్ధం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తి పంపకాల్లో అసమానతలు, ఉదర సంబంధమైన అనారోగ్య సూచన, సంతాన సంబంధమైన ఇబ్బందులు, సంతానం పొందడానికి కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చెయ్యకండి, మీకు ప్రమాదము. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. ప్రభుత్వ అధికారులు, అధికారిణులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. ఈ జూలై ఆఖరి వారంలో వచ్చేటువంటి పేపర్లలో, అది ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఏ పేపర్ అయినా సరే కలర్ ఫోటో లంచగొండలు వస్తుంది. ఆ లంచగొండలు మేషరాశి వారు అయి ఉంటారు దాదాపుగా. మరి ఇంకో రాశి వారు తెలియదు మనం చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం మేషరాశి వారు లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. ఇది జాగ్రత్త, లేకపోతే కష్టం. అటువంటి లంచాలు దూరంగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లే సూచన కనబడుతోంది. రైతన్నలకు కూడా పంట నష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు. కళాకారుల, క్రీడాకారులకు అవమానాలు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులకు ఇబ్బంది. రోజులు, చేపలు చెల్లవారు సముద్రంలోకి వెళ్ళకూడదు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టదాయకం చెప్పి నకిలీ విత్తనాలు పెడదా, తొందరపాటు నిర్ణయాలు, అనవసర అప్పులు చేసి విత్తనాలు కొనడం నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వాహన ప్రమాదం. మద్యపాన సేవన వల్ల ఇబ్బంది కలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు ఇబ్బంది. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూసుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. వినాయకుడి స్తోత్రం, దుర్గాదేవి ఆరాధన చేయడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ వారం, ప్రతి వారం మీకు అదృష్టాది ఆనందమయ సుఖ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలలో లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వ్యాపార పరంగా మనం ప్రతినిత్యము చెప్పుకునేటువంటి వ్యాపార పరమైనటువంటి అభివృద్ధి, అన్ని రకాల వ్యాపార
వ్యాపారంలో మంచి లాభాలు పొందుకుంటారు. రావలసినటువంటి బాకీలన్నీ కూడా వసూలు చేసుకునే అవకాశం. ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, గృహయోగము, పొలము లాభం. రైతన్నలకి మంచి అనుకూలత. ఆరోగ్య సంబంధ విషయాల్లో అద్భుతమైన ఆరోగ్య లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. ప్రశాంతమైన జీవనం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కుటుంబ సౌఖ్యం. ఈ వారం మొత్తం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర. ధనధాన్య వృద్ధి, సంఘంలో గౌరవము, పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, సకాల శుభోజనం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగం. ఈ వారం మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగం చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచి శుభయోగాలు ఉన్నాయి. ఎందుకంటే వీరికి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. భగవద్ ధ్యానం చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఏ రాశికైనా ఫలితాలు బాగాలేకపోతే భగవద్గీత పారాయణం చేయండి. అలాగే మిథున రాశి వారికి తప్పకుండా వినాయకుడు అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం. జన్మజాతకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఆరోగ్య సంబంధ విషయాల్లో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు కూడా ఉంటాయి, అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం. కళాకారులకి, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పొందుకుంటారు. ఊహించనటువంటి ఆర్థిక విషయాలు ఉన్నాయి, ఊహించినటువంటి ఆర్థిక నష్టాలు కూడా ఉన్నాయి. అందుకనే పరాయి వాళ్ళని నమ్మడం కన్నా అయిన వాళ్ళని నమ్ముకోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై దృష్టి యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. పోటీ పరీక్షల్లో కాస్త ఎక్కువ కష్టపడండి. అకాడమిక్ పరీక్షల్లో తప్పకుండా మీరు విజయం సాధించడం ఖాయం. ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్తే చాలా మంచిది. తప్పకుండా మీరు మంచి పర్సెంటేజ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. పాస్ అవ్వడం ఖాయం. బెటర్ పర్సెంట్ కోసం ఇంకొద్దిగా బెటర్ గా కష్టపడితే తప్పకుండా మీకు అనుకూలత. వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి. వ్యాపార పరంగా అభివృద్ధి. ప్రతి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. సోదరుల మధ్య మైత్రి, కుటుంబ తగాద నుంచి బయటపడే అవకాశం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం. దర్జీ పనిచేసే వారికి కొత్త కాంట్రాక్ట్. పెయింటర్లకి, డ్రైవర్లకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వాహన యోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. స్వదేశం నుంచి విదేశాలకు వెళ్ళగలిగే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ప్రతి వ్యాపార అనుకూలత. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే రెండు అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. జూదానికి, లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే లేదా ఇబ్బందులు పడే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. కాస్త డ్రైవర్లు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. దుష్టుల సావాసం ఉంది, వాళ్ళకి దూరంగా ఉంటే డ్రైవర్లు కూడా మంచిదన్న విషయాన్ని చెప్పవచ్చు. ఏదైనా వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చల్లే వారికి, నర్సరీ తోటలు, పూజా ఆది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా అనుకూలత ఉంటుంది. ఆనందకరమైన సంపద, ధనయోగం పొందుకోవచ్చు. ఈ వారం మీకు అనుకూల శుభయోగాలు కనబడుతున్నాయి. రైతన్నలకు కూడా పంట లాభాలు, పూలు పడుగులు పండించే వారికి కూడా లాభాలు ఉన్నాయి. కొద్దిగా శ్రమాధిక్యతతో అనుకూలత. భగవన్ నామ స్మరణ చేయండి. శుభకరమైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు సమస్త శుభయోగాలు, ధన కనక వస్తు అనే ప్రాప్తి బలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద స్థితి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, విదేశీ ప్రయాణం మంచిది కాదు, కళాకారుల, క్రీడల నష్టము, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. నిర్మాతలకి, దర్శకులకి, నటినట్లకి, బుల్లితెర కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అపవాదులు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టం, ఆర్థిక విషయాలు ఇబ్బందులు, లేనిపోని అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు.
కళాకారుల క్రీడకు ఇబ్బంది, ముఖ్యంగా మత్స్యకారులకి ప్రమాదం ఎక్కువగా ఉంది. సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లెల వారికి నష్టాలు. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం, పూచికత్తుగా సంతకాలు చేయడంలో ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత మీకు తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టము, కష్టంగా చెప్పవచ్చు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజర్కి బోర్బావుతో వారికి కూడా నష్టకరంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టము. మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు. నిద్రలేమితనం, అనవసర ప్రయాణాలు, ఉద్యోగంలో ఒత్తిడి, లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం లాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోండి. తగిన పరిహారాలు చేసుకోండి. భగవద్గీత పారాయణం చేయండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి. రాహుగ్రహ, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోండి. శనగలు, మినుములు దానంగా ఇవ్వండి. అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి తప్పనిసరిగా ఈ వారంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ భగవన్నామ స్మరణ వల్ల శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మొదటి 3 రోజులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. 23, 24, 25 ఈ 3 రోజులు మీకు ధన నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, అనారోగ్యం, చర్మ సంబంధ వ్యాధులు, అలాగే వెన్నుపూసమైనటువంటి ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, తీరిక లేనటువంటి తత్వము, ఇబ్బందికర వాతావరణం, ధన నష్టం, వ్యవహార భంగాన్ని పొందుకోవడం. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. అలాగే 27వ తేదీ నుంచి 31 వరకు అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. అంటే ఈ వారంలో ఆఖరి 4 రోజులు మీకు అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. ఆత్మీయ కలయిక, ఆనంద జీవనం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ముఖ్యంగా సోదరుల మధ్య అనుకూలత, తల్లిదండ్రులు రావాల్సినటువంటి ఆస్తిపాతులు మీకు అందేటువంటి అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంది. వివాహాదరిచే తాంబూలాల అనుకూలత, శుభకరమైనటువంటి సంతాన యుగాలు పొందుకోవడం, ప్రశాంతమైన సుఖ జీవనం, ఆనందకరమైన సంపద. వారంలో మీరు అదృష్టవంత శుభజీవన, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో ఈవెంట్ వారికి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైన ఆనందాది యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపార భాగస్వామితో అనుకూలమైన ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకం ఇస్తుంది. ఈ వారం చాలా మంచి అదృష్టవంతమైన శుభవారంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర మాత్రం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వీరికి కూడా దాదాపుగా 23, 24 తేదీలలో ధన నష్టము, ఆరోగ్య నష్టం. 25 నుంచి 31 వరకు అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన యోగాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యా లాభాలు, అనుకున్నటువంటి కార్య సాధన, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ లాంటి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపార లాభాలు ఉన్నాయి. విద్యా వ్యాపార సంబంధ విషయాలు అనుకూలత, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే వ్యాపారపరమైన అభివృద్ధి పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, వ్యాపారపరమైన అభివృద్ధి పొందుకోవచ్చు. సువర్ణపరమైన వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ శుభజీవనం, అలాగే వస్తు లాభాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు సువర్ణ వజ్ర ఆభరణ, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుని శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. పర్వాలేదు, కాస్త కష్టపడితే
కార్యసిద్ధి, వ్యవహార లాభం. విద్యార్థులకి బ్యాక్లాగ్ పరీక్షలతో సహా అన్ని విజయం సాధించే అవకాశం. అంటే IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. GMAT, SAT పరీక్షలు కూడా మంచి పర్సెంటేజ్ వస్తుంది. విదేశాలు వెళ్ళగలిగే మంచి అర్హత సాధిస్తారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు. కొద్ది మంది శత్రువులు ఉంటారు, కాస్త వారితో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మన మీద లేనిపోని కంప్లైంట్ చెప్తూ ఉద్యోగ నష్టానికి, మానసిక వేదనకి కారణమవుతారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో లాభాలు కొనసాగుతున్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం. ఈ యొక్క జాతకులకి అనుకోని ఆకస్మికమైనటువంటి ధనలాభం ఉంది. ధన నష్టం కూడా ఉంది, జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. హడావుడి ప్రయాణాలు, హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్త. ఎమరుపాటుగా ఉండండి. వినాయకుడి అష్టోత్తరం చదవండి, లక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. ఎవరికైనా గోధుమలు దానంగా ఇవ్వండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు, కొత్త ఉద్యోగంలోకి మీరు జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి అనుకూలతను కలిగిస్తుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారంలో ఒక్కొక్క వ్యాపారంలో వృద్ధిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. కుటుంబ పరంగా అనుకూలత, ఏదైనా మంచి శుభయోగాలు, వివాహ యోగం, సంతాన యోగం పొందుకునే అవకాశాలు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. చాలా మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుకోవచ్చు. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు. వ్యాపారపైన అభివృద్ధి, తీర్థయాత్ర సేవన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అనేక రకాల శుభయోగాల పరంపర పొందిన అవకాశాలు ఉన్నాయి. మాతాపితృ సౌఖ్యం, సోదర మైత్రి, కోర్టు వాదాలు సమసిపోవడం, స్థిరాస్తిని కొనుగోలు చేయడం, స్థిరాస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలు. మంచి గృహయోగాన్ని పొందుకుంటారు. వ్యవహార శుభయోగాలు, ధనగణక వస్తువాన ప్రాప్తి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారు పేరు, ధనధాన్య వృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. తప్పకుండా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, వృత్తి, ఉద్యోగాదుల లాభం, మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన వ్యాపార భాగస్వామ్యం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్మౌత్ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అదృష్ట యోగాలు. విదేశాల్లో, స్వదేశంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రపంచ దేశంలో మంచి గౌరవప్రదమైనటువంటి స్థితిని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల శుభయోగాలు, వస్తువుల సౌలభ్యం, ధనయోగం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య అమ్మకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందుకోవడం, పొలం లాభం, గృహ లాభం, కోర్టు వాదాలు సమసిపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ కూడా సానుకూలత, గృహయోగం, ధనలాభాన్ని పొందుకోవచ్చు. ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందమయ శుభజీవనం చెప్పవచ్చు. ఏదన్నా ఒక మంచి కార్య సాధన చేస్తారు, మంచి కార్య విజయాన్ని పొందుకుంటారు. శత్రునాశనం, మిత్రలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మీ వ్యాపారంలో కానీ లేదా మీ వృత్తిలో కానీ ఇతరుల యొక్క సహాయ సహకారాలు, సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం. చేతి నిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత. అయితే తొందరపాటు నిర్ణయాలు, చెడ్డవారితో స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాదులు కాస్త బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని అధిగమిస్తే ఉద్యోగంలో మీకు పరిపూర్ణత. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు ఈ వారంలో మంచిది కాదు. కొత్త ఉద్యోగం కూడా మీరు మారడం మంచిది కాదు, జాగ్రత్త. కొత్త ఉద్యోగంలో కూడా ఎటువంటి అలసటనే ఉంటుంది, జాగ్రత్త. సరే, ఈ వారంలో మనకి ఉద్యోగ మార్పు గురించి లేదు. వచ్చే వారం కానీ అవతల వచ్చే వారం కానీ ఉద్యోగ మార్పు ఏమైనా ఉంటుందో చూద్దాం.
ప్రయత్నం చేద్దాం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, ముఖ్యంగా ఉద్యోగంలో అనుకూలతలు పొందుకునే అవకాశం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునేటువంటి శుభధరుడు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి లాభసాటి వ్యవహారం, విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మన రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా లేనిపోని అవరోధాలు, అసమానతలు చెప్పవచ్చును. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమైన సుఖ జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి కూడా చాలా సానుకూల శుభయోగాలు. పట్టుదల, కార్యసిద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ అనుకూలంగా శుభతి చెప్పవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి కూడా ఈ వారంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే జాతకం బాగాలేకపోతే కృషి చేయకూడదా, జాతకం బాగుంటే కృషి చేయకూడదా అన్నటువంటి కామెంట్ చేయకండి. ఈ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి కృషి వల్ల కొద్దిగా సానుకూలత ఫలితం. అదే జాతకం బాగాలేకపోతే యజ్ఞయాగాది కృతులు చేయడం, తీవ్ర శ్రమ పడడం, పెద్దల మాట వినడం అనేవి చాలా ఉంటాయి. ప్రస్తుతానికి పెద్దల మాట వింటే చాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, ఆనందాది యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా పెద్దల మాట తూచా తప్పకుండా పాటిస్తారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులకు మత్స్యపద, రొజలు, చేపలు చెల్ల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రయాణ అనుకూలత, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చును. ఈ వారం మొత్తం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే, అదృష్ట యోగమే. ధనగనక వస్తువాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల, క్రీడాకుల లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి లాభం. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక విషయాల వెసులుబాటు బలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.